దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు మండిపోతుండటంతో వాహనదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం 10 రోజుల వ్యవధిలోనే 4 సార్లు ఇంధన ధరలు పెరగడం ప్రజలను షాక్కు గురిచేస్తోంది. తిరుపతిలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర ₹117.88 చేరుకోగా డీజిల్ ధర ₹105.49గా నమోదైంది. గతంలో ₹100 లోపే ఉన్న ధరలు ఇప్పుడు ₹117కు చేరడంపై వాహనదారులు కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు. పెరిగిన ధరలతో నిత్యావసర ఖర్చులు కూడా భారంగా మారుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా సిటీ 24/7 ప్రతినిధి గిరినాథ్ రెడ్డి అందిస్తారు. దేశవ్యాప్తంగా గడిచిన 10 రోజుల్లో 4 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే గడిచినటువంటి ఈ యొక్క 4 సార్లు రేట్లు పెరగడంతో ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కలిసి ప్రస్తుతం నేను తిరుపతిలో ఉన్నటువంటి తిలక్ రోడ్ వద్ద ఉన్నటువంటి పెట్రోల్ బంక్ వద్ద ఇక్కడ వినియోగదారులు పెట్రోల్ పట్టించుకోవడానికి కూడా వచ్చి పెట్రోల్ పట్టించుకుంటున్న పరిస్థితి అయితే వీళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుందాం. సార్ చెప్పండి సార్, కేంద్ర ప్రభుత్వం అయితే 4 సార్లు అయితే 10 రోజులు పెట్రోల్ పెరిగిన పరిస్థితి ఏ విధంగా చూడొచ్చు? ఆంధ్రాలో 50 సార్లు పెంచుతున్నారు పెట్రోల్. ఏమి సామాన్య ఎట్లా బతికేది దానికి అవుతుంది. ఈ పెట్రోల్ ఈ ధర చేసిపోయి మైలేజ్ రాని బండ్లు ఎట్లా బతికేనికి అవుతుంది. మరి ఇంత దారుణం అనేది ఎప్పుడు ఎక్కడ చూడాల పెట్రోల్. అయితే మరో కొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, 4 సార్లు పెట్రోల్ ధరలు పెరిగాయి గత 10 రోజుల్లో ఏ విధంగా చూడొచ్చు? సామాన్య ప్రజలు బతకలేరు ఈ రేట్ల పెడతా ఉంటే చాలా కష్టంగా ఉంటుంది. అంతే. ఎంత పట్టిస్తారండి నెలలో? మీరు నెలకు 3,000 పట్టిస్తానండి. 3,000-4,000 పట్టిస్తాను. ఎంత శాలరీ వస్తుంది మీకు? 20,000 వస్తుంది. అంటే దాంట్లో కనీసం ఒక 3-4 వేల రూపాయలు పెట్రోల్కి అయిపోతుంది. అయితే మనం చూడొచ్చు, వచ్చిన ప్రతి ఒక్క కస్టమర్ కూడా తమ అభిప్రాయాలు అయితే చెప్తున్న ఆ పరిస్థితి అయితే కూడా ఉంది. మరో కొంతమందితో మాట్లాడుతాం. సార్ చెప్పండి సార్, పెట్రోల్ ధరలు విపరీతంగా పెరుగుతున్న క్రమంలో మీ అభిప్రాయాలు అండి? చాలా దారుణం అండి, కష్టంగా ఉంది పట్టుకోవడానికి కూడా. ముందైతే ఫుల్ ట్యాంక్ పట్టించుకుంటున్నాం, దానికి కూడా డబ్బులు ఉండట్లేదు. అప్పుడప్పుడు పట్టించుకుంటున్నాం, ఇప్పుడు అప్పుడు కూడా పట్టించుకోవట్లేదు. ఒకేసారి అయితే 500-1000 రూపాయలు అంటే పట్టించుకోవాలంటే చాలా కష్టం కదా. అయితే మనం చూసుకున్నట్టయితే గడిచినటువంటి యొక్క 4 సార్లు కూడా సరే పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగడంతో అటు వినియోగదారులు అయితే పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొట్టించుకోవాలంటే కూడా వెంబలెత్తిన పరిస్థితి అయితే కూడా కలిసింది. అయితే రష్యా నుంచి దిగుమతి చేసుకోవాల్సినటువంటి పెట్రోల్ అయితే దిగుమతి చేసుకోవడం కారణం వల్ల ఈ యొక్క పెట్రోల్ రేట్లు కూడా పెరిగాయని అయితే తెలుస్తున్న పరిస్థితి. ఇక్కడ చాలామంది వినియోగదారులు కూడా పెట్రోల్ వినియోగానికి వచ్చారు పెట్టుకోవడానికి. సార్, పెట్రోల్ రేట్లు చూస్తుంటే 4 సార్లు పెరిగి ఏ విధంగా అనిపిస్తుంది? పెట్రోల్ రేటు ఈసారి లాస్ట్ టైం కన్నా ఎక్కువ పెరిగిందండి. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అందరూ దీనివల్ల ఇంకా ఈవీ కన్వర్ట్ అవ్వాలనిపిస్తూ ఉంది. సో ఇది చాలా ఇబ్బంది, ఇప్పుడున్న జనరేషన్లో చాలా ఇబ్బంది అనమాట పెట్రోల్. మీరు చెప్పండమ్మా, ఇవాళ ఏకంగా ₹2.84 పెట్రోల్ మీద పెరిగిన పరిస్థితి ఏదండి? 4 సార్లు పెంచారు, ఏ విధంగా? మళ్ళీ పెరుగుతుందని అన్నారని పట్టుకోవాలి, ఇంట్లో పెట్టుకోలేము, బయట పెట్టుకోలేము. ఇంకేం చేసేది, కొంచెం పట్టుకోవాలి పేదవాళ్ళు. ఇంకా అంటే దీని ప్రభావం కూడా సరే గృహిణులు మీరు దీని ప్రభావం కూడా ఈ యొక్క వినియోగం చేసే వస్తువుల మీద, పప్పు దినుసుల మీద పెరిగే అవకాశం ఉంది. ఎలా పెరుగుతున్నాయి, సరుకులు అన్నీ పెరుగుతున్నాయి, కేజీలు తీసుకోలేకపోతున్నాము. సరుకులు కూడా పెరుగుతున్నది, నూనె పెరుగుతున్నది, కేజీ ₹157 నూనె కూడా అన్నీ పెరుగుతున్నాయని చెప్తున్నారు. ముందు జాగ్రత్తగా తీసి పెట్టుకుని సిలిండర్ కూడా పెరుగుతున్నాయి అన్నారు. ఏం చేయాలో తెలియట్లా దీనికి. మనం చూసుకున్నట్టయితే గడిచినటువంటి 10 రోజుల్లో కూడా సరే 4 సార్లు ఈ యొక్క క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, కేంద్ర ప్రభుత్వం ఎలాగైనా సరే చమురు సంస్థలతో సంప్రదింపులు జరిపి వెంటనే ఈ యొక్క ధరలను కూడా తగ్గించే ప్రయత్నం చేయాలంటూ కూడా వాహనదారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అయితే ఈ యొక్క 10 రోజుల్లో ఒక్కొక్కసారిగా అంటే 15వ తేదీ పెంచిన తర్వాత 19వ తేదీ, మళ్ళీ 22, ఇట 25, ఇట వరుసగా కూడా సరే ఈ క్రమంలోనే ఈ యొక్క పెట్రోలు డీజిల్ ధరలు అంటే పెట్రోల్ మీద ₹2.84, డీజిల్ మీద ₹2.86 ఈ యొక్క పెట్రోల్ ధరలు పెరగడం కూడా సరే అట ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. ఇప్పటికే గతంలోనే గత నెలలో కూడా చూసుకున్నట్టయితే ఇట గ్యాస్ ధరలు కూడా విపరీతంగా పెరిగిపోవడం, ఆ తర్వాత చమురు అంటే వంట నూనె ధరలు కూడా సరే దాదాపు ₹190 నుంచి ₹200 వరకు కూడా సరే ఈ యొక్క ధరలు కూడా పెరిగిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మరోసారి అంటే తమిళనాడు ఈ యొక్క ఎన్నికల అనంతరం కూడా సరే ముందు నుంచి ప్రజలైతే భావిస్తున్న పరిస్థితి అయితే అయింది. చమురు ధరలు అయితే పెరగతాయనేసి దాని తగ్గట్టుగానే ఇప్పుడు వరుసగా 4 సార్లు కూడా ఈ యొక్క ధరలు కూడా పెంచడం, ఒక్కొక్క రూపాయి పెంచుకుంటూ కూడా సరే దాదాపు ₹7 పైచులకు అయితే ఈ యొక్క పెట్రోల్ మీద, డీజిల్ మీద అయితే ఈ యొక్క ధరలు పెరిచిన పరిస్థితి అయితే కూడా ఉంది. అంటే డీజిల్ పెట్రోల్ పట్టుకోవడానికి వచ్చినటువంటి వాహనదారులు మాత్రం ఒకటే చెప్తున్నారు,
అయితే నిత్య వస్తువుల ధరలు కూడా సరే ఈ యొక్క ₹2 ₹3 పెట్రోల్ డీజిల్ మీద పెరగడం వల్ల ఏకంగా ఇట ఏదైతే కూరగాయలు కావచ్చు ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన వాహనదారులు పెంచేయడం వల్ల ఇట నిత్యావసర సరుకుల ధరలు కూడా సరే ఆకాశాన్ని అంతే పరిస్థితి అయితే ఇప్పటికే పప్పు దినుసులు ₹150 మార్కు దాటిన పరిస్థితి అయితే కూడా ఉంది. ఇలాంటి సమయంలో ₹2 పైచిలుకు అంటే ₹2.84 పెట్రోల్ మీద పెంచడం కూడా సరే తమకి ఇబ్బందికరమైన వాతావరణం. ఎందుకంటే నెలకు 15,000 నుంచి 20,000 తమ సంపాదిస్తే 3,000 నుంచి 5,000 రూపాయల యొక్క పెట్రోల్ డీజిల్కే ఖర్చు అవుతుంది. కాబట్టి మాకు వెంటనే అట్లా కేంద్ర ప్రభుత్వం చమురు సంస్థ సంప్రదింపులు జరిపి వెంటనే యొక్క పెరిగినటువంటి డీజిల్ పెట్రోల్ ధరలను కూడా తగ్గించాలని అయితే వాహనదారులతో కోరుకున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ లోకేష్ గిరి, సిటీ 24/7 తిరుపతి నుండి.